చేతులు, కాళ్ళలో తిమ్మిరి లాంటి లక్షణాలు మనకు ముఖ్యంగా కొంతమందిలో చూస్తూ ఉంటాం. అంటే చాలా కారణాలు ఉండొచ్చు. దీంట్లో ముఖ్యంగా పెద్దవాళ్ళలో షుగరు ఉన్నవాళ్ళలో ఈ కాళ్ళు, చేతులు తిమ్మిరి లాంటివి రావచ్చనమాట. ఈ చేతులు, కాళ్ళు తిమ్మిర్లు అనేది రాటాకి కారణం కాళ్ళల్లో, చేతుల్లో సెన్సరీ నర్వ్స్ ఎఫెక్ట్ అయితే కనుక వీళ్ళకి తిమ్మిరి లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొంతమంది ఆ చెప్పే లక్షణాలు తిమ్మిర్లని కొంతమంది మొద్దుబారిని అనొచ్చు, కొద్దిమంది మంటగా ఉన్నాయి అనొచ్చు, కొద్దిమంది కాలుతున్నట్లు కూడా చెప్తూ ఉంటారు. పెరిఫెరల్ నర్వ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ చేతులు, కాళ్ళు తిమ్మిర్లు వస్తే దీన్నే మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. దీనికి కారణాలు అనేకం. అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళలో డయాబెటీస్ అనేది ఒక ముఖ్య కారణం. అందుకనే ఎవరికైనా సరే ఫస్ట్ ఈ న్యూరోపతితో ప్రజెంట్ అయితే కనుక వీళ్ళకి మనం ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం, ఆ తర్వాత క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. అలాగే కొన్ని పరీక్షలు ఖచ్చితంగా చేస్తాం. అంటే షుగర్ లాంటి పరీక్షలు చేస్తాం, అలాగే కొద్దిమందికి B12 లెవెల్స్ లాంటివి చేస్తూ ఉంటాం. అలాగే కొంతమందికి ఈ వాస్కులైటిస్ మూలన అంటే ఈ కాళ్ళు, చేతులకి సప్లై చేసే నర్వ్స్కి ఈ రక్తనాళాల యొక్క రక్త ప్రసరణ కూడా ఏమైనా ఇబ్బంది కలిగితే కనుక వీళ్ళకి తిమ్మిరి లాంటివి రావచ్చు. కాబట్టి ANA టెస్ట్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ చేతులు, కాళ్ళు తిమ్మిర్లు వచ్చినప్పుడు ముఖ్యంగా మనం పేషెంట్ దగ్గర నుంచి సరిగ్గా హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేసి దానికి తగ్గట్లు టెస్టులు చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ న్యూరోపతికి రక్త పరీక్షలతో పాటు నర్వ్ కండక్షన్ స్టడీస్ కూడా చేస్తాం. ఎందుకంటే కనుక అవి నర్వ్స్ ఎంత ఎఫెక్ట్ అయింది, ఏ నర్వ్స్ ఎఫెక్ట్ అయినాయి అంటే స్పర్శ తీసుకెళ్లే నర్వ్స్ని సెన్సరీ నర్వ్స్ అంటాం. అలాగే బలంగా అంటే శక్తిని కలిగించే నర్వ్స్ మోటార్ నర్వ్స్ అంటాం. మజిల్స్ని, కండరాలని కదిలించే నర్వ్స్ని. సో ఏ నర్వ్స్ ఎఫెక్ట్ అయినాయి, రెండు ఎఫెక్ట్ అయినాయా అని తెలుసుకుంటాం. అలాగే ఎంతవరకు ఎఫెక్ట్ అయిందో కూడా తెలుసుకుంటాం. దాని మూలన ఆ నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసిన తర్వాత దాంతో మనకి ఈ ప్రిడామినెంట్గా సెన్సరీ న్యూరోపతియా, ప్రిడామినెంట్గా మోటార్ న్యూరోపతియా, ప్రిడామినెంట్గా అది మిక్స్డ్ న్యూరోపతి అనేది తెలుసుకుంటాం. ఎందుకంటే న్యూరోపతికి కారణాలు అనేకం ఉంటాయి. అంటే దీంట్లో షుగర్ ఒక ముఖ్య కారణమైన, B12 ఒక కారణమైన, వాస్కులైటిస్ ఒక కారణమైన, ఇంకా కొన్ని మందుల మూలాన కూడా న్యూరోపతి రావచ్చు. ముఖ్యంగా టీబీకి వాడుకునే మందుల మూలాన, INH అనే మందుల మూలాన, అలాగే క్యాన్సర్కి వాడుకునే మందుల మూలాన, ఇలాంటి వాటి మూలాన కూడా న్యూరోపతీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని ఎప్పుడైనా ఒక పేషెంటు ఆ న్యూరోపతితో ప్రజెంట్ అయినప్పుడు మనం హిస్టరీ తీసుకొని దానికి తగ్గ టెస్టులు చేయించి అంటే రక్త పరీక్షలతో పాటు నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తాం. ఇప్పుడు ఆధునికంగా టెక్నాలజీ అది పెరిగి అల్ట్రాసౌండ్ నర్వ్స్ని టెస్ట్ చేయొచ్చు. అలాగే అవసరమైతే MRI కూడా ఇప్పుడు నర్వ్స్కి చేయొచ్చు. అలాగే అవసరమైతే నర్వ్ బయాప్సీ లాంటిది కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని బట్టి ఏ రకమైన వ్యాధి నిర్ధారించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ న్యూరోపతి నుంచి బాధపడకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. న్యూరోపతి అనేది కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్, ఉదాహరణకి ఇప్పుడంతగా చూడకపోయినా లెప్రసీ లాంటి వ్యాధుల మూలాన కానీ, అలాగే కొన్నిసార్లు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత వీళ్ళకి కాళ్ళు, చేతులు బలం లాంటివి తగ్గొచ్చు. దాన్ని మనం GB సిండ్రోమ్ అంటాం. అలాగే బాడీలో కొన్నిసార్లు ఇమ్యూనిటీలో మార్పులు రావటం వలన నరాలు ఎఫెక్ట్ అయితే కూడా మనకి ఈ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని న్యూరోపతి టెస్టులు చేసుకునేటప్పుడు హిస్టరీ తీసుకుంటమే కాకుండా దానికి తగ్గట్టు వాళ్ళు ఏం మెడిసిన్స్ వాడుతున్నారని చెక్ చేసుకుంటాం. అవసరమైతే వెన్నులోంచి నీరు తీయడం లాంటి టెస్టులు కూడా చేస్తాం అన్నమాట. అంటే ముఖ్యంగా ఒక న్యూరోపతి అనేది ఇవాల్యుయేట్ చేసేటప్పుడు వీళ్ళకి హిస్టరీ తీసుకుంటాం. అంటే షుగర్ ఉందా, లేకపోతే రక్తం ఏమన్నా పోతుందా, లేకపోతే జాయింట్స్ వాస్తున్నాయా, అలాగే ఏమన్నా వేరే మందులు ఏమన్నా వాడుతున్నారా, ఇలాంటివి తీసుకుంటాం. అలాగే ఇంతకుముందు ఏమైనా ఫీవర్ వచ్చి తగ్గిందా, ఇలాంటివి కూడా తీసుకుంటాం అన్నమాట హిస్టరీ. ఆ తర్వాత ఎగ్జామినేషన్ చేసి దానికి తగ్గ టెస్టులు చేస్తాం అన్నమాట. టెస్టుల్లో ముఖ్యంగా చేసేది ఏంటంటే కనుక నర్వ్ కండక్షన్ స్టడీస్ టెస్టు, షుగర్ టెస్టు, అలాగే వాస్కులైటిస్ టెస్టు, అలాగే వెన్నులోంచి నీరు తీసే టెస్ట్ లాంటివి చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆధునికంగా అల్ట్రాసౌండ్ అని, MRI లాంటి టెస్టులు కూడా చేస్తాం అన్నమాట. ఇప్పుడు దేని మూలాన వచ్చిందో నిర్ధారించుకోవటానికి ఒక్కోసారి జెనెటిక్ స్టడీస్ టెస్టు, ఒక్కోసారి నర్వ్ బయాప్సీ కూడా, అంటే చిన్న నర్వ్ని ముక్కను కట్ చేసి దాన్ని బయాప్సీ చేస్తే కారణం ఏంటో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే కారణాన్ని బట్టి మనం వైద్యం చేసే అవకాశం ఉంటుంది. న్యూరోపతి బారిన పడకుండా ఉంటాక కూడా న్యూరోపతి బారిన పడిన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కారణం ఏంటో తెలుసుకొని
తిమ్మిర్లు తగ్గటానికి మందులతో పాటు కారణానికి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. అలాగే న్యూరోపతి ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఈజీగా, అంటే ఇప్పుడు షుగర్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి, లేకపోతే లెప్రసీ లాగా ఉండే వాళ్ళకి ఈ నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వటం వలన స్పర్శ సరిగ్గా తెలవకపోవచ్చు. స్పర్శ సరిగ్గా తెలవనప్పుడు కాళ్ళకి చేతులకి కాలే అవకాశం ఉంటుంది. అలాగే ఏమైనా దెబ్బ తగిలితే ఈ హీలింగ్ అయ్యే ప్రాసెస్ కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని న్యూరోపతి ఉన్నవాళ్ళు జాగ్రత్తగా, అంటే ఫుట్వేర్ సరైనది వేసుకోవాలి, దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. చిన్న గాయం అయినా కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ గాయం అయ్యి ఎక్కువ కాలం మానకుండా ఉంటే కూడా వైద్యుడిని సంప్రదించి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వీళ్ళు దీర్ఘకాలిక సమస్యల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది.